ఏలా వచ్చే సుధార్ పెట్టి కాడ కూర్చొని వాడే సమస్యలు చెబుతుంటే నేనే సమస్యలు చెప్తా. ఇప్పుడే ఒక విషయం కూర్చొని జరిగింది. ఎలా కార్తీక దీపంలో దీపాను డాక్టర్ బాబుకు పెళ్లి అయింది. ఇట్లా మనం విడాకులు ఇద్దాంలే కానీ అయ్యా అట్లా కాదు. రంగరంగ వైభవ తాళి బొట్టు మిస్ అయింది. ఇంకో 4 నిమిషాల్లో పెళ్లి అనంగా ఇంకా ఆడ గందరగోళం జరిగి మళ్ళీ తాళి బొట్టు తెచ్చారు. పిల్లల్లో వాళ్ళు పెళ్లి అయిపోయినా కానీ ఈ విధంగా ఇప్పుడు రాసిపోతానే ఉన్నావు ఇంట్లో. ఇప్పుడే చేసింది. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడే అయిపోయింది కార్తీక దీపం. ఇందాకలా ఫస్ట్ నేను వచ్చినప్పుడు చిన్న సీరియల్ వచ్చింది. ఆ తర్వాత ఇల్లు పిల్లలు పిల్లలు, దాని తర్వాత ఇప్పుడు కార్తీక దీపం. రంగులు చెబుతాను లేకపోతే ఎవరన్నా సెంటర్లో అతను బుధవారం శనివారం తప్ప మిగతా రోజు రాడు సీరియల్ చూడాలా అని చెప్పాలేమో. అసలు ఇలా ఒక వార్త జరిగింది తెలుసా? ఏ వార్తలయ్యా? ఒక టీవీ సీరియల్ చూస్తుంది. వాళ్ళ ఆయన ఇచ్చి అన్నం పెట్టమన్నాడు. సీరియల్ అయిపోయి పెడతానంది. నాకు ఆకలి అవుతుంది పెట్టు అన్నాడు. కాదు ఆగు అంది. పెట్టామని ఒకటేసాడు. అవును కొట్టాడు. నన్ను కొడతావా అని ఆ బావిలో పట్టడానికి వెళ్ళింది. నిజంగా వార్తల్లో చూడలేదు నువ్వు? నాకు 2 రోజుల నుంచి అంటే వార్తలో కోట్ల బావిలో పట్టడానికి వెళ్తే లాగి ఏంది పిచ్చి చేస్తారని కొట్టేశాడు. నన్ను కొడతావా అసలు ఏంది, నేను మనిషిని కాదా, నేను పని చేయట్లేదా అని ఉరేసుకోవడానికి వెళ్ళింది. ఉరేసుకోవటానికి వెళ్తే ఉరి మీద నుంచి కూడా లాగాడు. అర్థమైందా? ఊరేసుకోపోతే ఆమెను లాగాడు కిందకి లాగాడు. ఏమైంది? ఇంట్లో గడ్డి మంది ఉంటే అది దాగపోయింది. అసలు ఎప్పుడు వాడే సంతోషంగా ఇంటి కష్టాలు ఎందుకంట. అయితే ఇక్కడ విషాదమైన ఘటన జరిగింది. ఆమె ఏం చేసింది, ఆ గడ్డు ముందు ఆమె దాగనీపోయే తలకి పిల్లడికి పోసింది. కొడుక్కి వాడేమో సాగు బతుకుల్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు ఆస్పత్రి కాదు ఏడుస్తూ ఉన్నారు. ఇది కూడా రియల్ స్వామి వార్తల్లో, సీరియల్ కాదు. ఈ ల్యాండ్ లో కనుక్కుంటే ఆడ పోయి పిల్లోడికి పోయి అన్నమాట. పిల్లోడికి బయట ఏందంట. అసలు అది కాదు ఏంటంటే వాడికి ముందే వచ్చింది. అది కాదు, అంతగా చచ్చిపోవాలని ఉంటే మొగుళ్ళు లేనప్పుడు ఇల్లు దోకటం ఏదో చేసుకోవచ్చుగా. అసలు ప్రశాంతంగా చచ్చిపోవచ్చు. ఆపాడా అది కూడా వద్దన్నారా ఇవన్నీ షో ఎట్టుకెళ్ళి ఆపుతాడు ఎటు వీడు. జనం చూసుకునేస్తాడు ప్లేట్ ఊర్లో జనం అందరూ ఎంత ప్రశాంతం చచ్చిపోవట్లా. అది కాదు, చచ్చిపోయి చెబుతారా ఏంది? సరే ఎంత యాక్టింగ్ చేస్తే చేసింది, పిల్లోడికి బయట పోయింది కదా. అది కాదు, ఇది మరీ చిత్రంగా ఉంది పాపం. నీకు పొద్దున వార్తలు చేసా, నీకు లింక్ పెడతా నాకు. పెట్టు అయితే సరే మరి. బయటికి వెళ్ళి వచ్చే ఉందా లేకపోతే వెళ్ళి అంటావు? వానొస్తున్నా కానీ నేను తుప్పలు పడుతున్నాయిలే. చూడలే బయట వాన పడుతున్నాయి. స్నానం చేసి ఇప్పుడే నైట్ ప్యాంట్ వేసా. నైట్ ప్యాంట్ అని ఎక్కడ వేసావా? అదే పెద్ద పొడుగోటిది లూజ్ ప్యాంట్ ఒకటి కొంటున్నాయి.